హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, పరిటాల చెరువు. నిన్న ఒక వీడియో తీసి పెట్టాను, అలాగే మళ్ళీ ఈరోజు కూడా వచ్చాం. నిన్న వీడియో తీసి పెట్టినా సరే మరి చాలా జనాలు అయితే ఈరోజు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఆ నీటిలోనే ఏరుతున్నారు మొత్తం. చూడండి ఎంత జనాలు ఉన్నారో. ఓకే ఫ్రెండ్స్, మరి ఎంత చెరువు అంతా మునిగిపోయింది, ఎవరు రావద్దు అని పెట్టిన ఇంత జనాలు అయితే వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా మునిగిపోయిందో. జనాలు చూడండి ఎలా ఏరుతున్నారు. ఓకే, పాపం వజ్రాల మీద ప్రతి ఒక్కరికి ప్రేమ ఆశో తెలియదు, కానీ చిన్న వజ్రం దొరికితే కష్టాలు తీరుతాయి అనే ఒక ఆశ అయితే ప్రతి ఒక్కరిని రేపిస్తుంది ఫ్రెండ్స్. పరిటాల చెరువు మునిగిపోయినా రాకండి అని చెప్పేసి నేను అన్నప్పటికీ కూడా మరి కుటుంబం కష్టాలు కావచ్చు, ఆ కష్టాల్లో వజ్రాలకు వెళ్తే చిన్నదైనా దొరకపోదా అని పాపం ప్రతి ఒక్కరూ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం మరి వజ్రాల వేట అయితే ఎవరు మానట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పాపం ఆ బురదలో చూడండి ఎలా దిగిపోయినప్పటికీ కూడా పాపం కష్టాల్లో ఎంత కష్టపడి ఆడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, కుటుంబం కష్టాలు అయితే ప్రతి ఒక్కరికి పాపం కష్టాలే ఉన్నాయి. నేనైతే వారి కోసం దేవుని ప్రార్థిస్తున్నాను. చిన్న వజ్రం వారికి దొరికేటట్టు చెయ్యండి దేవుడా అని నేనైతే ప్రార్థిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా జనాలే. ఇక్కడ గుడి పక్కన మళ్ళీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి జనాలు. కష్టజీవులండి పాపం అందరూ. కానీ ఎన్నాళ్ళు వచ్చినా ఎన్నేళ్ళు వెతికినా వజ్రం దొరకలేదనే మాట తప్ప ప్రతి నోట ఇదిగో దొరికింది అని ఎవరు ఏ నోట చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎట్లా ఎత్తుతున్నారు. అలాగే చూడండి ఆయన వారి యొక్క ఇంటి కష్టాలలో ఉన్నాయి. బహుశా అలా కష్టాలు ప్రతి ఒక్కరి కష్టం కూడా చూడండి. పాపం పెద్ద ఆమె కూడా ఆ డొంకుల్లో దూరి తవ్వుతున్నారు. చూడండి, వారికి చిన్న వజ్రమైన దొరకాలని నేనైతే కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈయన చూడండి, పెద్ద ఆయన కూడా ఎలా నుంచొని వంగి 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 వంగలేక పాపం స్టాండింగ్లోనే చూస్తున్నాడు చెకింగ్. మరి ఆయన చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బురదలో పాపం దిగి చూస్తున్నారు. చూడండి, ఆమె అయితే చూడండి నీటిలో కడుగుతుంది ఏదో దొరికినట్టు. చూడండి ఫ్రెండ్స్, నిన్న వీడియో మరి తీసి పెట్టినా సరే ఎంత జనాలు వచ్చారంటే జనాలకు బాగా వజ్ర అన్వేషణ ఎక్కువ జరుగుతుంది. ఈ అన్వేషణలో పాపం ఎవరికి దొరకట్లా. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు ఎలా ఎత్తుతున్నారు చూడండి. బాగా అయితే జనాలు ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇంత బురద.
చూడండి ఫ్రెండ్స్, అయితే ఏంటంటే నేను ఈరోజు కూడా ఎందుకు వచ్చానంటే, నేను వీడియో తీసి నిన్నైతే పెట్టాను, చాలామంది చూశారు. ఇలా వీడియో తీసి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్న అని చాలామంది నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు. అలాగే మళ్ళీ ఈరోజు ఎవరు వచ్చారో రాలేదని చెప్పేసి నేను వచ్చాను. ఇక్కడ జస్ట్ ఇక్కడ పని ఉండి, పరిటాల పని ఉండి, సొంత పని ఉండి వచ్చాను. సరే ఇక్కడ దాకా వచ్చాను కదా అని ఇక్కడికి వచ్చాను. వచ్చేసరికి చూడండి చాలా జనాలు అయితే ఉన్నారు. ఎందుకంటే వేస్ట్ కదా, ఇంత వాటర్లో ఏం దొరుకుతాయి మీకు. కాబట్టి ఈ వీడియో కూడా చూసి మీరు ఇంకా రాకండి. ఎందుకంటే చాలా పాపం వచ్చి మదన పడడం తప్ప, కష్టపడడం తప్ప, చెమట వచ్చి పని చేయడం తప్ప దొరకని వజ్రం కోసం ఎందుకండి మన మనసు ఏగిపోవడం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ.